మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేను మీ సీమ. మనం ఇప్పుడైతే విజయనగరం జిల్లా కేంద్రంలోని ఐకోనియర్ గట్టు వద్ద అయితే ఉన్నాము. ఈ రోజు ఉదయం అయితే ఇక్కడ తీవ్ర విషాద సంఘటన చోటు చేసుకుంది. ఒక వివాహిత దువ్వు సునీత అనే వివాహిత అయితే ఇక్కడ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు మనం విజువల్లో చూసుకుంటే ఇది అన్నమాట. ఇది ఐకోనియర్ గట్టు అని అంటారు. ఇక్కడైతే వాకింగ్ ట్రాక్ అన్నీ కూడా ఉంటాయి. చూసుకుంటే ఇది వాకింగ్ ట్రాక్ అన్నమాట. ఇదంతా కూడా వాకింగ్ ట్రాక్. ఇక్కడ అంటే వాకింగ్ చేయడానికి చాలామంది కూడా ఉదయం సాయంత్రము కూడా వస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ చెరువు వద్ద అయితే అంటే ఎవరు కూడా ఇక్కడ స్నానాలకు దిగడం కానీ అలానే ఏమి చెత్త చెదారాలు వేయొద్దు అని కూడా ఇక్కడ ఒక బోర్డుని అయితే పెట్టడం కూడా జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో ఈ ఐకోనేరు గట్టు ఏదైతే ఉందో ఈ చెరువు వద్ద అయితే అధికంగా ఆత్మహత్యలు అయితే జరుగుతున్నాయని కూడా మనం చెప్పొచ్చు. అయితే ఇక్కడ సరైన పర్యవేక్షణ లేకనా మరి ఏంటన్నది కూడా ఎవరికి తెలియని పరిస్థితి. ఇక్కడైతే ఒక సీసీ కెమెరాను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ అనధికారిక సంఘటనలు కానీ ఏవైనా సరే కార్యకలాపాలు జరగకుండా ఇక్కడ అధికారులు అయితే ఒక సెక్యూరిటీ గార్డ్ని కూడా పెట్టి ఉంచారనమాట. అయితే గుర్తు తెలియని మృతదేహంగా కూడా పోలీసులు ముందు గుర్తించడం జరిగింది. అయితే ఈ వాట్సాప్ గ్రూపుల్లో పెట్టడం ద్వారా ఈ ఎవరైతే దువ్వు సునీత ఉందో వాళ్ళ కుటుంబ సభ్యుల వరకు కూడా చేరడంతో కుటుంబ సభ్యులు కూడా వెంటనే గుర్తించి పోలీసుల దగ్గర కూడా చేరడం జరిగింది. అంటే మృతదేహాన్ని అయితే మార్చికి విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రికి అయితే తరలించడం కూడా జరిగింది. అయితే అక్కడైతే ఉన్న స్థానికులతో అయితే మనం అక్కడ ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడదాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వరకు కూడా మనం ఈ ఐకోనియర్ గట్టు ఏదైతే ఉందో అక్కడ ఉన్నాము. ఇక్కడైతే చాలా మంది కూడా జన సంచారం ఎక్కువగా ఉంటుందని కూడా మనం చెప్పొచ్చు. ఉదయం తెల్లవారుజాము నుంచి 5 నుంచి కూడా ఇక్కడ జన సంచారం ఉంటుంది. ఎందుకంటే వాకింగ్ చేస్తారు. ఇదంతా కూడా వాకింగ్ ట్రాక్. ఇక్కడ వాకింగ్ చేస్తారు ప్రతి ఒక్కరు కూడా. అలాగే తెల్లవారుజాము నుంచి అంటే 4:35 నుంచి కూడా ఇక్కడ జనాలు ఉంటారు. అంతేకాకుండా ఈవినింగ్ టైంలో కూడా జనాలు ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఇక్కడ ఈ విజయనగరం ఐకోనేరు గట్టు వద్ద అయితే ఇది సెంటర్కి నడిబొట్టున ఉంటుంది. ఇక్కడ సెంటర్కి మధ్యలో అన్నమాట అటు ఇటు హైవే రోడ్డు ఉంటుంది. ఈ రోడ్డు పక్కనే ఈ ఐకోనియర్ గట్టు అనేది ఆనుకొని ఉండడం కూడా జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో ఇక్కడ ముగ్గురు అన్నమాట. ముగ్గురు వెంట అంటే నవంబర్ నెలలో ఒకరు, గత ఇయర్ లో ఒకరు, ఇలా ఇప్పుడు ఈమె దువ్వు సునీత ఇక్కడైతే సూసైడ్ చేసుకోవడం కూడా జరిగింది. అంటే ఎందుకంటే ఇక్కడ జనసందోహం ఎక్కువగా ఉన్నా సరే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి అంటే మీరమ్మా నేను ఒక 10 years నుంచి చేస్తున్నారు. అంటే ఈ మధ్య కాలంలో ఇక్కడ ఎక్కువ సూసైడ్లు జరుగుతున్నాయి. అంటే గత 11 నెలలోని ఒక అమ్మాయి డిగ్రీ చదువుతున్న అమ్మాయి ఇక్కడ ఇందులో అలానే ఒక పెద్ద వ్యక్తి అలానే ఉదయానికి గుర్తించడం జరిగింది. ఎవరు గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఇలాంటి సంఘటనలు నిత్యం ఇక్కడ ఎవరో ఒకరు దూకి చనిపోవడము ఆత్మహత్య చేసుకోవడం వల్ల మీకు అంటే ఏమనిపిస్తుంది? ఇక్కడ ఇలా వాకింగ్ చేయడం అంటే కొంచెం భయం కూడా వేస్తుంటదండి. వాకింగ్ చేయాలంటే మరి మాలాంటి వాకింగ్ చేసే వాళ్ళు కొంచెం ఇబ్బంది అండి. మరి ఇక్కడ సెక్యూరిటీ అంటే మరి ఏ టైంలో నైట్ టైంలో ఇక్కడ సెక్యూరిటీ ఉన్న దగ్గర నుంచి లోపలికి జెంట్స్ అలాంటివి ఎక్కువ మంది ఎవరు రావట్లేదు. జంటలు అలాంటివి ఏమి లేవు. కొంచెం బాగానే జరుగుతుంది, బాగుంది అనుకుంటున్నాం. ఈ లోపల ఇలాంటి జరుగుతుంటే మరి మా అలాంటి వాళ్ళకి ఇబ్బందేనండి. ఇప్పుడైతే బ్యాక్ కి వెళ్ళిపోదాం అనుకున్నాం. మేడం మీరు చెప్పండి. అంటే మీరు ఈ ఊరేనా? విజయనగరం. అంటే ఇలా అంటే ఇటువంటి జరగటం వల్ల కొంచెం జనవాసం కూడా ఇబ్బంది. అంటే హెల్త్ కోసం కదా మనం ఇటు నుంచి చేసేది. అంటే ఇటువంటి చేస్తే ఏమనుకుంటున్నారు మీరు? అసలు చాలా ఇబ్బందిగా ఉంది మేడం. యాక్చువల్లీ మా అమ్మాయి కూడా వచ్చింది ఇప్పుడు వాకింగ్ కి, కానీ ఇలా జరిగింది అనేసరికి వేరే వాళ్ళ ఇంట్లో వచ్చడం జరిగింది. ముందు చిన్నపిల్ల కాబట్టి భయపడుతుంది అనేసి, సో భయం అనేది వేస్తుంది కదా, అందువల్ల చాలా ఇబ్బందికరంగానే ఉంది మేడం. వస్తున్నానండి వాకింగ్కి, కానీ అది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం చాలా ఇబ్బంది అవుతుందండి. సూసైడ్స్ మాత్రం అది నిరోధించవలసిన అవసరం మాత్రం చాలా ఎక్కువ ఉంది. మెయిన్ సెక్యూరిటీ బాగోవాలండి. సెక్యూరిటీ అంతగా ఉంటే మరి ఎందుకు ఇలా జరుగుతున్నాయి నాకు అదే అర్థం కాదండి. నాకు తెలిసి ఇది రెండోది. ఎర్లీ మార్నింగ్ వచ్చిందండి, ఇప్పుడు చలి ఎక్కువగా ఉందని ఈ టైంలో వస్తున్నాం. ఈ టైంలో వచ్చినా ఇలాగే జరుగుతుంది. కానీ సెక్యూరిటీ మాత్రం పెంచాలండి బాగా ఈ చెరువుకి. ఎందుకంటే ఇది టౌన్ మధ్యలో ఉంది. పర్యావరణం సంరక్షణ రీత్యా కూడా ఇబ్బంది లేకుండా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చేయవలసిన అవసరం మాత్రం గవర్నమెంట్ మీద ఉందండి బాగా.
వాకింగ్ వస్తున్నాము. ఎప్పుడు కూడా అంటే ఇటువంటి సంఘటనలు జరగలేదు. ఈ మధ్య కాలంలో అయితే ఇక్కడ వచ్చి అంటే ఆత్మహత్యలు చేసుకోవడం అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. అలానే సేఫ్టీ కూడా కరువైంది. అంటే వాకింగ్ కి తెల్లవారుజామున వచ్చిన టైంలోని ఎవరో ఒక వ్యక్తి అయితే ఈ అమ్మ మెడలో నుంచి అయితే చైన్ లాక్కొని వెళ్ళడం జరిగింది. అయితే ఇటువంటి పర్యవేక్షణ వల్ల ఇక్కడ కరువైంది. ఇక్కడైతే సెక్యూరిటీని అయితే కొంచెం పటిష్టంగా పెట్టాలి. అయితే ఇక్కడ అయితే సెక్యూరిటీ వ్యవస్థ అయితే కొంచెం అస్తవ్యస్తంగా ఉందని అయితే వీళ్ళు చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఆరోగ్యపరంగా మేము ఇక్కడికి వస్తూ ఉంటే ఇలాంటి సంఘటనలు జరగడం నిజంగా చాలా బాధాకరం, మాకు భయం కూడా వేస్తుందని అయితే స్థానికులు అయితే చెప్తున్నారు. అంటే ఇటువంటి సంఘటనల్ని అరికట్టడానికి అంటే కట్టి చర్య అయినా తీసుకోవాలి. ఎందుకంటే ఇది నగరం నడుబొట్టున ఉంది ఈ ఐకోనేరు బట్టి అని అయితే మనం చెప్పొచ్చు. ఇది వరకు అయితే ఇంకా చాలా బాగుండేది. ఈ మధ్య కాలంలో ఈ పర్యవేక్షణ కూడా కొంచెం వరకు తగ్గింది. అంటే పిచ్చి మొక్కలు పెరిగిపోవడం ఇలాంటివి కూడా జరుగుతున్నాయి ఇక్కడ. అంటే కొంచెం ఈ వేలు కూడా అంటే ఇలా ఉంది ఇక్కడ. అంటే ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా ఎవరికి తెలియని పరిస్థితి అన్నమాట. అంటే 9-11:30 తర్వాత ఇక్కడ ఎవరెవరు వస్తున్నారో ఏం చేస్తున్నారో ఎవరికి తెలియని పరిస్థితి. అయితే కొంచెం పోలీసులు కానీ అలానే అధికారులు కూడా కొంచెం ఇక్కడ పరిస్థితిని గమనించి ఈ పర్యవేక్షించాలని అయితే ఆశిద్దాం. సీమ, సుమన్ టీవీ, విజయనగరం.